పిఠాపురంలో మనందరికీ తెలుసు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంత కష్టపడ్డారు. ఆయన ఆయన సీట్ను కూడా త్యాగం చేసి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తపట్నం ప్రాజెక్టు నీళ్లు రిలీజ్ చేసిన తర్వాత అది కూడా 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి రిలీజ్ చేశారండి. ఈ 5 ఏళ్ళు రిలీజ్ చేయకపోతే ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ రైతులు అనుభవించారన్న దానికి ముఖ్యంగా ఒకసారి ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. ఒక 5 ఏళ్ళు తర్వాత రిలీజ్ అయినటువంటి ఈ వాటర్ను చూసి వర్మ గారు చూడండి. మళ్ళీ 5 ఏళ్ళు దుర్మార్గంగా మన రైతులు పంటలు పండకుండా 5 ఏళ్ళు ఆపేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. ఆ సీట్లు డిస్కషన్ టైంలో నేను కూడా పురుషోత్తపట్నం అడిగాను. సీటు పోయినప్పుడు కూడా పదవులు అడగలేదు. మాట ప్రకారం పురుషోత్తపట్నం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పిఠాపురం రైతులుగా 5 ఏళ్ళు బ్రహ్మాండమైన పాత్రమంతా 2 మాటలు సురక్షితంగా పండించారు. చూసారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, అంటే 5 ఏళ్ల పాటు రైతులకి నీళ్లు అందించకుండా పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా రావస్తున్నటువంటి 5 ఏళ్ల పాటు వచ్చే నీళ్లు కూడా ఆపేసుకుని ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. వర్మ గారు చెప్తున్నారు, నా టికెట్ని నేను అడిగే టైంలో పురుషోత్తపట్నం నాకు కావాలి, ఆ ప్రాజెక్ట్ నీళ్లు నాకు రిలీజ్ చేయాలి, మా నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గానికి ఆ నీళ్లు రైతులకు ఎంతో అవసరం ఉంటుందని చెప్పి ఆయన కోరారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కోరిన తర్వాత కూడా ముందు అది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలకి ముందు చాలా తీర్చేటువంటి ప్రాజెక్టు, ఆ వాటర్ని రిలీజ్ చేయించాలి అని చెప్పి కోరారు. నెల కూడా పూర్తయిన వెంటనే కూడా ఆయన 40 రోజులు అవుతుందో లేదో అప్పుడే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణం పిఠాపురమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కనిపిస్తుంది అనుకోవచ్చు.